హాయ్ గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి బ్లాగ్స్. ఈ రోజు మండే మార్నింగ్ అయితే మా చిన్నోడికి ఈరోజు 6 అంటే 5th మంత్ పూర్తి అయిపోయి 6th మంత్ అయితే రన్ అవుతుంది అనమాట. రేపటి నుండి 5th మంత్ కంప్లీట్ అయిపోతుంది ఈ రోజుతో. అందుకే ఈ 5th మంత్ ఫొటోస్ అయితే తీయాలనుకుంటున్నాను. ప్రతి నెల తీసేది అంటే వీడియో చేసి పెడుతున్నాను కదా, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. అందుకని ఈ మంత్ కూడా సింపుల్గా ఎప్పుడు చేసేలాగానే చేసేసి ఈరోజు కూడా పిక్స్ తీద్దామనేసి అనుకుంటున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్నోడికి ఈ రోజు ఏం డ్రెస్ చేశాను, ఎలా రెడీ చేశాను అనేది మీరే చూసేయండి. మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రెడ్ కలర్ డ్రెస్ అయితే వేశాను, వాడికి చూపిస్తాను. ఇప్పుడు మీకు ముందు అన్నీ రెడీ చేస్తానండి. నేను రెడీ చేసేసి అన్నీ రెడీ పెట్టుకొని వీడియో అయితే షూట్ చేస్తాను అనమాట. అంటే మళ్ళీ రెడీ చేసింది ఇవన్నీ అయితే వీడియో లెంత్ అయిపోతుంది, ఇంట్రెస్ట్ ఉండదు మీకు కూడా. అందుకని మా చిన్నోడు కూడా రెడీ చేసేసి వాడికి కూడా అంటే అదే కటన్ ఇవన్నీ కూడా రెడీ చేసేసాను. ఇప్పుడు వాడిని తీసుకొచ్చి వేయాలి. వాడు ఎలా ఉన్నాడో మీకు ఇప్పుడు చూపిస్తాను రండి. హాయ్ చిన్నోడా. మా చిన్నోడు రెడీ అయిపోయాడు అనమాట. చూస్తున్నాడు. ఇప్పుడు వాడికి తీసుకొని వెళ్ళి వేస్తాను అక్కడ. ఇదిగోండి మా చిన్నోడికి కూడా రెడీ చేసి ఇది కూడా రెడీ చేస్తాను కదా, వాడికైతే తీసుకొని వచ్చి అయితే వేసాను అనమాట. మా పెద్దోడు చూడండి ఇటు అటు తిరుగుతూనే ఉన్నాడు. నాకు ఈడ ఒక ఆట ఆడిస్తున్నాడంటే ఆడుకోవడం అనమాట. వీడితో కలిసి వద్దురా ఆ పని చేయకురా అన్నా సరే అదే పని చేస్తున్నాడు. వీడితో నేను యాంగిల్స్ ప్రతి నెల ఈ యాంగిల్ ఆ యాంగిల్ అని కాకుండా అన్ని యాంగిల్స్ అయితే తిరగాల్సి వస్తుంది ప్రతి నెల కూడా. ఈ మంత్ కూడా అలానే తిప్పించాడు. చివరిలో లాస్ట్కి ఏడ్చేసాడనమాట. అప్పుడు నిద్ర వస్తుంది కదా, అందుకనే లేపేసి డ్రెస్ ఇవన్నీ వేసేటప్పటికి కొంచెం కోఆపరేట్ చేశాడు. తర్వాత మళ్ళీ చిరాకు వేసి వేడికి ఏడ్చేసాడనమాట. నిద్ర వచ్చేసింది వాడికి. అలాగనేసి వాడికి కూడా ఇబ్బంది పెట్టకుండా నార్మల్గా ఫొటోస్ అయితే తీసానమాట. మొబైల్ నేనే పట్టుకొని వాడికి తిప్పి యాంగిల్స్లో పెట్టి అన్నీ చేసి పెట్టేటప్పటికే నా పని అయిపోతుంది అనమాట. అందుకే చాలా తక్కువ ఫొటోస్నే తీసాను. వాళ్ళ నాన్న కూడా లేరు కదా, నేను ఒకదాన్నే కాబట్టి. మా పెద్దోడైతే వద్దురా పని చేయకురా అన్నా సరే అదే పని చేస్తూ ఉంటాడు. కానీ మంచిగా కోఆపరేట్ చేశాడు. ఈ డ్రెస్ బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి. మా పెద్దోడికి అప్పుడులో చాలా బాగుందనమాట. ఆ ఫోటో వెతికి పెడతాను వీలైతే. ఇదే డ్రెస్తో మా పెద్దోడి ఫోటో కూడా ఉంది, అది చూస్తాను ఉందా లేదా అనేసి. ఉంటే కనుక వాడిది కూడా పక్కన యాడ్ చేస్తాను. ఈ డ్రెస్ ఇడికి బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. చిన్న బేబీస్ ఉన్న వాళ్ళు తప్పకుండా మంత్లీ ఇలాంటి వీడియోస్ తీస్తూ ఉండండి, ఫొటోస్ తీస్తూ ఉండండి, ఎప్పటికైనా గుర్తుంటాయి. అందుకని నేనైతే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. మా పెద్దోడికి తీయలేదన్నమాట, అందుకే మా చిన్నోడికైనా ఇలా సింపుల్గా చేయాలని అయితే చేస్తున్నాను. కొంతమంది చాక్లెట్స్తో అన్నిటితో పెడతారు, నాకు అంత వీలు కాదు కాబట్టి నేను చెయ్యట్లేదు. ఇలా సింపుల్గా చేసేస్తున్నాను. మా చిన్నోడు ఇచ్చిన ఫోజుకి నేను తీసిన ఫొటోస్కి ఎలా ఉన్నాయి ఏంటి అనేది వీడియో బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకున్నాను. ఈ మంత్ ఇదే వీడియో ఇటుతో ఇన్ని తిప్పలు పడ్డాను అనమాట. ఈ మంత్ కూడా పిల్లలతో కొంచెం జ్ఞాపకాలు ఉంటాయి కదా అనేసి వీడియోస్ ఫొటోస్ 2 తీస్తున్నాను అనమాట. నాకు తెలిసినంత వరకు నేను తీస్తున్నాను సింపుల్గా, మరీ హడావిడి లేకుండా ప్రతి నెల కూడా. వీడియో నచ్చి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకో విషయం వచ్చేసి ఇది మా పెద్దోడు డ్రెస్ అనమాట. మా పెద్దోడికి అప్పుడు తీసుకున్న డ్రెస్ వాడు వచ్చేసి 2 టైమ్సే వేసుకున్నాడు. నేను అప్పుడు తర్వాత యూజ్ చేయలేదనమాట, అలానే ఉంచేసాను. అది బట్టలన్నీ తీస్తే దొరికిందనమాట, అందుకే వేసేసాను. ఇది నెక్స్ట్ మంత్ అవుతుంది, కొంచెం టైట్ అయిపోద్ది. అందుకని ఈ మంత్ వేసేసి అయితే ఫొటోస్ తీసాను. నాకు గుర్తుంటుంది అంటే వాడిది వీడికేస్తే అంటే గుర్తుంటుంది కదా అనేసి వాడి ఫొటోస్ కూడా ఉన్నాయన్నమాట ఇదే డ్రెస్తో. అందుకనేసి చూసి ఆ పిక్ కూడా మీకు షేర్ చేస్తాను వాడిది కూడా. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. వీడికైతే నిద్ర వచ్చేసింది, పడుకోబెట్టాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ మంచి వీడియో కలుద్దాం. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. మా చిన్నోడికి డ్రెస్ బాగుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.